అందరూ బయటకొచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకునే బయటకు వచ్చింది. మీరంతా ఎలా వెడతారు? అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే. కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగబోయే ముందు జయంతిని, సునందరని మళ్ళీ రమ్మని మరీ చెప్పి, జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు. జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలించింది. వాళ్ళని దింపేసి వస్తుండగా చిత్రంగా ఉందే అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, అదే గీత అన్న అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు. నాకు తెలీదు. ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో, అడక్కూడదు. కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళలా ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. సునంద, శివరాం కూడా నవ్వారు. జయంతికెందుకో ఆవిడ మాటలలో ఆ ఆదరణ, ఆప్యాయత చాలనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వారింటి దగ్గర దిగేసింది. ఎందుకు? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. మళ్ళీ మీరెలా వెడతారు? అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు సునంద అతిథిని. భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కనిపిస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు? అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఎందుకో వాళ్ళతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే భయం అని కాదు. వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు. ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించదు. అందుకని వద్దన్నాను అంది. తర్వాత సునంద, భర్త కలిసి జయంతిని ఇంటి దగ్గర తీసుకొచ్చి దించి వెళ్ళారు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతిని టైప్ చేసిన కాగితాలు సరిచేస్తుండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగాడు. ఏ డాక్టర్? తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది. ఆ రోజు రవీంద్ర భారత్లో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును. జయంతికి గుర్తొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళా వెళ్ళలేదు. శేఖరం తర్వాత ఏమనలేదు. కాగితాలు చూస్తుండిపోయాడు. కొద్దిసేపయిన తర్వాతే తనే ఏం అని అడిగింది. ఏం లేదు. నిన్న వాళ్ళింటికి వెడితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదట నిన్ను చూసినప్పుడు అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒక్కసారి 2 సార్లు చెప్పాలి అనిపించినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేసి పాత గాయాన్ని రేపినట్టవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేనెప్పుడు వనితా విహార్లో ఉండగా చూడలేదు, చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకెప్పుడు వీలైతే అలా వాళ్ళింటికి వెళ్తూ ఉండు. చాలా మంచి వాళ్ళల్లో నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు. జయంతి వింటుండిపోయింది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియదా? తెలిసి ఊరుకున్నారా? మన మీద వాళ్లకు విసరబోయే బాణాల గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది.
కానీ ఆశించినది ఏం జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసినా కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుందే. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాడిని తీసుకొని గదిలోంచి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతి అర్థం కావటం లేదు. తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకో మరి బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు. అతనింటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువగా రారు. వచ్చిన రాజశేఖరం హాల్లో మాట్లాడే పంపేస్తాడు. ఎప్పుడు చూచినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తు వచ్చిన జయంతి టైప్ చేయసాగింది. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యం అయ్యింది. కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండటం వల్ల మామూలుగా జయంతి వచ్చే పోయే కారు కూడా ఆఫీస్ దగ్గరే ఉండిపోయింది. ఒక్క 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం. పర్వాలేదు అంది జయంతి. ఈరోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావుడిగా గదిలోకొచ్చి అవిగో ఆ పేపర్లు చూడండి, రాత్రంతా కూర్చొని రాశాను. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.